అడ్లైడ్‌లో ఫిబ్రవరి ఎండింగ్‌కొచ్చేసాము. ఇవాల్టి వీడియోలో మా గార్డెన్‌లో ఏం జరుగుతుందో మీకు అప్డేట్స్ ఇచ్చేస్తాను. నమస్కారం. నేను శ్రీదీప్ అండ్ శ్రీదీప్స్ ఫిబ్రవరి గార్డెన్ స్టోరీకి స్వాగతం. ఫిబ్రవరి అడ్లైడ్‌లో వన్ ఆఫ్ ది హాటెస్ట్ మంత్స్. బట్ ఈ టైంలోనే గార్డెన్ చాలా బాగా ప్రొడ్యూస్‌ని కూడా ఇస్తుంది. ఈ మంత్ మనం మన గార్డెన్ నుంచి 34 కిలోస్ ఆఫ్ కూరగాయల్ని హార్వెస్ట్ చేశాము. జస్ట్ ఒక 27 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ గ్రోయింగ్ స్పేస్ నుంచి. అసలు ఇంత బుడ్డి స్పేస్ నుంచి అంత హార్వెస్ట్ తీసుకుంటే ఆ మోటివేషను, గార్డెనింగ్ ఇంకా బాగా చేయాలన్న మోటివేషను వేరే లెవెల్లోనే ఉంటుంది కదా! ఇవాల్టి వీడియోలో మనం ఈ మంత్ ఏం హార్వెస్ట్ చేశాము, ఎంత ఫుడ్‌ని గ్రో చేశాము అండ్ నేను వచ్చిన బోల్డ్ అంత ప్రొడ్యూస్ తోటి ఏం చేశాను అండ్ మన గార్డెన్లో ఇంకా ఫర్టిలైజింగ్, మల్చింగ్, ఇంకా గార్డెన్ బెడ్ అప్డేట్స్ అండ్ ఆటమ్ కోసం ఏ సీడ్స్ని సో చేశాను. ఇలాంటి ఇంకెన్నో కబుర్లు చెప్పుకుందాము. సో మేక్ షూర్ టు స్టే అంటిల్ ది ఎండ్. ఫస్ట్ హార్వెస్ట్ తోటి స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అప్ టొమాటోస్. మీకు గుర్తుండే ఉండుంటుంది, నేను ఒక 8 రకాల టొమాటోస్ని సో చేశాను. కానీ ఓన్లీ 2 వెరైటీస్ మాత్రమే టేక్ ఆఫ్ అయ్యి మనకి సీడ్లింగ్స్ వచ్చి మంచి ప్లాంట్స్గా వచ్చాయి. ఇంకా సెల్ఫ్ సోన్ చెర్రీ టొమాటో స్టోరీ అయితే మీకు తెలిసిందే కదా, అవైతే సూపర్ ప్రొడక్టివ్గా ఉన్నాయి. ఈసారి ఎన్ని టొమాటోస్ హార్వెస్ట్ చేశాము, బోల్డ్ అన్ని హార్వెస్ట్ చేశాము. ఫ్రెష్గా కొన్ని తిన్నాము, కొన్ని ఫ్రెండ్స్కి ఇచ్చాము అండ్ కొన్ని ఫ్రీజ్ చేశాను తర్వాత వాడుకోవడానికి. ఈ మంత్ ఒక్క మంత్ ఓన్లీ చెర్రీ టొమాటోసే మనకి 2.3 కిలోస్ వచ్చాయి. అసలు చెర్రీ టొమాటోస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వెజిటబుల్స్ టు గ్రో. సమ్మర్లో అయితే భలే గ్రో అవుతాయి అండ్ అవి ఎంతో న్యూట్రిషియస్, ఎందుకంటే దాంట్లో చాలా వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, చాలా ఇంకా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ బోల్డ్ అని ఉంటాయి. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ అప్ రోమా టొమాటోస్. లాస్ట్ మంత్ మీకు గుర్తుండుంటే నేను బోల్డ్ అన్ని గ్రీన్ రోమా టొమాటోస్ చూపించాను కదా మీకు. ఈ మంత్ అన్నీ బాగా అయిపోయాయి. మనము ఈ మంత్ 4.13 కిలోస్ ఆఫ్ రోమా టొమాటోస్ని హార్వెస్ట్ చేసాము. నార్మల్గా అయితే నేను పసాటా సాస్ అని థిక్ టొమాటో సాస్ని చేసి పెడతాను. ఆ సాస్ని మనం ఇయర్ లాంగ్ ఉంచుకోవచ్చు అనమాట. కానీ ఈ ఇయర్ ఓన్లీ 4 చెట్లు ప్రొడక్టివ్గా ఉన్నాయి కదా, సో ఇంకా అందుకని టొమాటోస్ని హోల్గానే ఫ్రీజ్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను. ఈ ఇయర్ సాస్ చేయడం లేదు. నాకైతే ఫ్రీజింగ్ బెటర్గా వర్క్ అవుతుంది అనిపించింది. నెక్స్ట్ కాకరకాయలు. ఈ మంత్ కాకరకాయలు కూడా మంచి హార్వెస్ట్ వచ్చాయి. ఈ కాకరకాయలని మనం మన సెకండ్ బెడ్లో ఉన్న ట్రెలిస్ లాంగ్గా మనం గ్రో చేస్తున్నాము. అండ్ ఒక్కసారి వైన్స్ గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యాయంటే భలే ఫాస్ట్గా గ్రో అయిపోతాయి. ఇప్పుడైతే ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక 1/2 కిలో వరకు కాకరకాయలు వస్తున్నాయి. ఈ మంత్లోనే 1.69 కిలోస్ ఆఫ్ కాకరకాయలని మనం హార్వెస్ట్ చేసాము. అండ్ కాకరకాయలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెజిటబుల్స్. నో చేదుగా ఉంటాయి కానీ బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అడ్లైడ్లో మా గార్డెన్లో బాగా గ్రో అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు. అండ్ దొండకాయలు అయితే ఈ సమ్మర్కి సూపర్ స్టార్ ఆఫ్ అవర్ గార్డెన్. ఉన్నవి 2 బుడ్డి చెట్లు. అందులో ఇంకొకటి ఇంకా బుడ్డి చెట్టు, ఎందుకంటే ఈ ఇయరే నేను దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఈ వచ్చే దొండకాయలన్నీ కూడా ఒక్క చెట్టు నుంచే బోల్డ్ అంత మనకు హార్వెస్ట్ వస్తుంది. ఈ మంత్ అలోన్ మనం 4.73 కిలోస్ ఆఫ్ దొండకాయలని హార్వెస్ట్ చేసాము. అండ్ దొండకాయలు మాకిక్కడ అసలు ఫ్రెష్‌గానే దొరకదు. ఓన్లీ ఫ్రోజన్ దొండకాయే దొరుకుతుంది. సో మనం మన ఇంట్లో గ్రో చేసుకొని ఫ్రెష్‌గా తింటే ఆ టేస్టే వేరు కదా! అండ్ ఈ దొండకాయలని నేను ఫ్రీజ్ కూడా చేశాను ఎక్సెస్ వాటిని. కానీ వీటికి డిఫరెంట్ ఫ్రీజింగ్ మెథడ్ యూజ్ చేశాను. మీకు కనుక నేను ఏం చేస్తాను, ఎలా ఫ్రీజ్ చేస్తానని తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ ఆ వీడియో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బచ్చల కూర. ఇదైతే మనకి ఒక 4-5 చెట్లు ప్రొడక్టివ్గా ఉన్నాయి. మాకెంత అవసరమో అంతే కోసుకుంటాము, అందుకని క్వాంటిటీస్ తక్కువగా అనిపిస్తాయి. కానీ మీకు లెక్కగా చెప్పాలి అంటే మా ఫ్యామిలీకి
2 మీల్స్ పర్ వీక్ చొప్పున మేము పప్పులోకి ఆర్ కూరలోకి వేసుకునేటట్టుగా మాకు వస్తున్నాయి. అండ్ దట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్. నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్స్. ఇంకా ఇదే మన లాస్ట్ హార్వెస్ట్ ఆఫ్ కుకుంబర్స్. ఇంకా కుకుంబర్స్ అయిపోయాయండి. ఈ మంత్ మనము 1.64 కిలోస్ ఆఫ్ కుకుంబర్స్ని హార్వెస్ట్ చేసాము. చాలా క్రంచీగా కూలింగ్గా ఉన్నాయి. అండ్ సమ్మర్ టైంలో కుకుంబర్ కన్నా బెస్ట్ రిఫ్రెషింగ్ లో క్యాలరీ స్నాక్ ఇంకేముంటుంది చెప్పండి. బిగ్గెస్ట్ హార్వెస్ట్ ఆఫ్ దిస్ మంత్. మీకు బూర్ది గుమ్మడికాయ తెలుసా? ఇది ఇండియన్ వెరైటీ కాదండి, ఏషియన్ వెరైటీ. నేను ఈ వెరైటీని గ్రో చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇండియన్ వెరైటీ దొరికితే నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దామని ఉంది. బూర్ది గుమ్మడికాయలు అయితే మేమైతే జ్యూస్ చేసుకొని ఎంప్టీ స్టమక్ పైన తాగుతాము. ఇట్ ఈస్ యాక్చువల్లీ బిలీవ్డ్ టు క్లెన్స్ ద బాడీ, డైజెషన్ని బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ మన బాడీలో ఒక ప్రాణిక్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఇది బూర్ది గుమ్మడికాయ ఎందుకు అంటారో మీ అందరికీ తెలిసే ఉండొచ్చు కదా. ఇలా వైట్ యాష్ అంతా ఫామ్ అవుతుంది. అండ్ మన ఇంట్లో గ్రో చేసుకుని ఫ్రెష్గా భలే ఉన్నాయి. అండ్ నేను సాంబార్లో వేశాను అండ్ కూర చేసుకున్నాము. ఎందుకంటే ఈసారి సొరకాయలు మాకు అసలు రాలేదు. సో వీటిని సొరకాయ ప్లేస్లోనే కర్రీ చేసుకుంటున్నాం, పప్పులో వేసుకుంటున్నాము అండ్ సాంబార్లో కూడా చేసుకుంటున్నాం. ఎన్ని కిలోస్ వచ్చాయో గెస్ చేయగలుగుతారా? 17.84 కిలోస్. మీరు విన్నది కరెక్టేనండి. ఆల్మోస్ట్ 18 కిలోల వర్త్ ఆఫ్ మనము బూర్ది గుమ్మడికాయని ఈ మంత్ హార్వెస్ట్ చేసుకున్నాము. ఇది నా బిగ్గెస్ట్ ఎవర్ హార్వెస్ట్ ఒక్క మంత్లో. వంకాయలు చాలా కాదు, జస్ట్ ఇప్పుడే ఫస్ట్ హార్వెస్ట్ స్టార్ట్ అయింది. 2 వంకాయలే వచ్చాయి. మిరపకాయలు, చిల్లీస్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, 2-3 వచ్చాయి. నెక్స్ట్ మనకు సర్ప్రైజ్ హార్వెస్ట్ వచ్చింది. మీరు కనుక వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. నేను కాంపోస్ట్ 3rd బెడ్లో వేసాను కదా, అప్పుడు మీకు చెప్పాను ఏవో చెట్లు వస్తున్నాయి, స్వీట్ పొటాటో కానీ అయి ఉండొచ్చు అని. అయితే అది పొటాటోనే అయ్యింది. హార్వెస్ట్ చేస్తే మనకి 800 గ్రాములు, అంటే ఆల్మోస్ట్ 1 కిలోకి తక్కువగా మనకు వచ్చాయి. సర్ప్రైజ్ హార్వెస్ట్ కదా, మనం కంప్లైంట్స్ ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి మనము మన బెడ్ టూర్ చూద్దాము. ఫస్ట్ బెడ్లో ఇక్కడ 3 సొరకాయలు వేసాను. ఈసారి అయితే అస్సలు ఒక్క కాయ కూడా కాయలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇదే మాకు ఫస్ట్ ఇయర్ ఒక్క సొరకాయ కూడా రాకపోవడం. పసుపు ఇక్కడ వేసాము, పసుపు బాగా గ్రో అవుతుంది. ఈ బెడ్లో 4 వంకాయ చెట్లు ఉన్నాయి, 2 పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయి, ఒక క్యాండీ కేమ్ క్యాప్సికమ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సెకండ్ బెడ్. దీంట్లోనే మనము దొండకాయ అండ్ కాకరకాయ 2 చెట్లు ట్రెలిస్ పైన గ్రో అవుతున్నాయి. మిడిల్ లేయర్లో మళ్ళీ కొంచెం పసుపు వేసాము, చామదుంపలు వేసాను ఈసారి ఫస్ట్ టైం, అండ్ అల్లం కూడా వేసాను. అవి మిడిల్ రోలో గ్రో అవుతున్నాయి. లాస్ట్ రోలో మనకి యూతలున్న రోలో చెర్రీ టొమాటోస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ బాగా ప్రొడక్టివ్గా మంచిగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 3rd బెడ్లో వచ్చేసి పొటాటోస్ ఈ బెడ్ నుంచే హార్వెస్ట్ చేసాం కదా. ఇదే బెడ్లో ఉన్న ట్రెల్లిస్కి 2 బూర్ది గుమ్మడికాయ చెట్లు మనకు గ్రో అవుతున్నాయి. ఇక్కడ పొట్లకాయ కూడా వేసాను అండ్ ఒక ఎడమామి ప్లాంట్ కూడా ఉంది. హైలీ న్యూట్రిషియస్ అండ్ హై ఇన్ ప్రోటీన్, వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ ప్రోటీన్ సోర్స్. అండ్ 4th బెడ్లో ఇక్కడ బచ్చల కూర అండ్ టొమాటోస్ ఉన్నాయి. కుకుంబర్స్ ఇంకా అయిపోవచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మన నిమ్మకాయ చెట్టు. అసలు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో? ఫాలో అవుతూ ఉండండి, నేను మీకు అప్డేట్స్ చెప్తూ ఉంటాను. అండ్ ఇటు సైడ్ సెకండ్ హాఫ్లో మనకు షుగర్ కేన్ బీభత్సంగా పెరిగిపోయింది. బనానా చెట్టు బాగా పెరుగుతోంది. పపాయ అండ్ జామ చెట్టు కూడా చూడడానికి బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీకు ఉందా? చెట్టు చచ్చిపోయిందేమో అని చెప్పాను కదా, బట్ మంచిగా చిగురు వచ్చేసి బాగుంది. నేను కొంచెం హెవీ ప్రూనింగ్ కూడా చేశాను. ఇంకా యాపిల్ చెట్టుకి అయితే బోల్డ్ అన్ని ఫ్రూట్ ఉన్నాయి. జుజూబ్ అని, ఇది కొత్త రకము రేగి పళ్ళలానే ఉంటాయి కానీ క్రంచీగా స్వీట్గా భలే బాగుంటాయి. అండ్ మన మల్లెపూలు అయితే బాగా అసలు భలే గ్రో అవుతున్నాయి అండ్ మంచి స్మెల్ అసలు. ఇంకా మునగాకు చెట్లు అయితే 2 పాట్స్లో వేసాం కదా, అది కూడా మంచిగా గ్రో అవుతున్నాయి. వాటిని ప్రూన్ చేశాను. అండ్ మన రోజా పూలు మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ యార్డ్ అప్డేట్ చెప్పేస్తాను మీకు. ఇక్కడైతే నేను ఆటమ్కి ప్లాంటింగ్ ప్రిపేర్ చేసేస్తున్నాను.
ఈ బెడ్‌లో ఐడియా ఏంటి అంటే మోస్ట్‌లీ కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలా బ్రాసికా ఫ్యామిలీకి చెందిన వెజిటబుల్స్ అన్నీ వేయాలనేది ప్లానింగ్. కానీ దీనికి కంపానియన్ ప్లాంటింగ్ చేయడం ఈజ్ బెటర్. నేనైతే అలా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాటికి పురుగులు ఎక్కువగా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని ఇక్కడ ఆలిసమ్, నెస్టూరియంస్, బంతిపూలు అండ్ బ్రాడ్ బీన్స్ ఇట్లాంటి కొన్ని కంపానియన్ ప్లాంటింగ్ చెట్లు వేశాను. కొన్ని టొమాటోస్‌నేమో పాట్స్ నుంచి ట్రాన్స్‌ప్లాంట్ చేశాను. ఎందుకంటే పాట్స్‌లో సరిగ్గా పెరగడం లేదు. మాకిక్కడ చాలా హాట్ డేస్ వచ్చాయి. మళ్ళీ వెంటనే వర్షాలు, కోల్డ్ డేస్ అలా కొంచెం వెదర్ చాలా బీభత్సంగా ఉండింది. సో, అందుకని వాటిని ట్రాన్స్‌ప్లాంట్ చేశాను. ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ చెట్టు ఉంది. ఇదేమో ట్రెల్లిస్ పైన చక్కగా గ్రో అవుతోంది. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాంట్. ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ మనం ఓన్లీ దాని గ్రోత్ పైనే ఫోకస్ చేయబోతున్నాము. మనకి హార్వెస్ట్ ఇంకొక 1 ఇయర్ ఇస్తాం దానికి. నాకెప్పుడైనా సరే ఇలా ఫాస్ట్ క్రాప్స్, లాంగ్ క్రాప్స్ అలా వేసుకోవడం ఇష్టం. ఎందుకంటే అన్నీ మనం వెంటనే కూడా హార్వెస్ట్‌లు తీసుకోలేం కదా! కొన్ని ఇలా మనకి లాంగ్ టర్మ్ ఒక 1, 2 ఇయర్స్ ఆగితే మనకి కన్సిస్టెంట్ ప్రొడక్షన్ వచ్చే ప్లాంట్స్ కూడా మన గార్డెన్‌లో ఉంటే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఫిబ్రవరిలో చాలా థింగ్స్ ఛాలెంజింగ్‌గా ఉండే. హీట్ వల్ల సో, వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ అయింది. సో, బోలెడంత వాటరింగ్ చేశాము. అండ్ మల్చింగ్ చాలా హెల్ప్ చేసింది. సో, నేను మల్చ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తుంటే కనుక ఇది పీ స్ట్రా మల్చ్. నేను ఇలా బేల్స్ లాగా కొనుక్కుంటాననమాట. మనకి కాస్ట్ తక్కువ పడుతుంది. ప్లస్ ఇది నాకు ఆల్మోస్ట్ 1.5 ఇయర్, కొన్నిసార్లు 2 ఇయర్స్ కూడా వస్తుంది. నేను అంటే అవసరాన్ని బట్టి మల్చ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది సాయిల్‌ని మాయిస్ట్‌గా ఉంచుతుంది. అండ్ చల్లగా కూడా సాయిల్ చాలా వేడి కాకుండా కూడా చూస్తుంది. అండ్ గార్డెన్‌కి ఈసారి ఫర్టిలైజర్ కూడా వేశాను. జైగానిక్ అనే ఆర్గానిక్ ఫర్టిలైజర్ నేను యూజ్ చేస్తాను. బయో ఫర్టిలైజర్ ఇది. హెల్తీ సాయిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా! మనకి మంచి డిఫరెన్స్‌ని ఇస్తుంది మన చెట్లు అండ్ ప్రొడక్షన్‌కి. ఇంకా ఫిబ్రవరి ఎండింగ్ అంటే మార్చ్‌లో సౌత్ ఆస్ట్రేలియాలో మాకు ఆటమ్ స్టార్ట్ అనమాట. ఆటమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఫర్ గార్డెనింగ్ హియర్. నేనైతే బోల్డ్ అన్ని చెట్లు ప్లాంట్ చేశాను. బీన్స్, పీస్, ఆకుకూరలు, కాలీఫ్లవర్, క్యారెట్స్, బీట్రూట్, రాడిష్ ఇంకా ఎన్నో. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. నేను ఎంత ఎక్సైట్ అయ్యానో, నాకు కుంకుమ పువ్వు కామ్స్ దొరికాయన్నమాట. సో, నేను ఆర్డర్ చేశాను, వచ్చాయి. చూడాలి ఇవి గ్రో అవుతాయా ఏంటి అనేది. అండ్ వెల్లుల్లిపాయ కూడా గ్రో చేయడానికి సో చేసేస్తాను, తెప్పించానమాట. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా గార్డెనింగ్ ఒక లైఫ్ సైకిల్ లాగా కదా? హార్వెస్ట్ చేస్తాము, క్లీన్ చేస్తాను, ప్రిపేర్ చేస్తాము అండ్ మళ్ళీ నాటుతాము. సో, ఇదొక లైఫ్ సైకిల్లా కదా? అంతేనండి. ఫిబ్రవరిలో మా గార్డెన్ నుంచి నేను మీకు ఇచ్చే అప్డేట్స్. ప్రతి హార్వెస్ట్ పర్ఫెక్ట్‌గా ఏమీ అవ్వలేదు. కానీ మన సొంతంగా మన ఇంట్లో మనం పండించుకునే ఓ చిన్న కాయ అయినా బోలెడంత సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి సీజను మనకి ఎన్నో విషయాల్ని నేర్పిస్తుంది. అండ్ గార్డెన్ కూడా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీకు గనక ఇలాంటి గార్డెనింగ్ అప్డేట్స్ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. గార్డెనింగ్ అంటే ఇష్టమున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరెన్నో సీజనల్ అప్డేట్స్‌తో, హార్వెస్ట్ వీడియోస్‌తో అండ్ ఎడ్లైడ్‌లో ఇంకేమేం గ్రో చేసుకోవచ్చో ఆ కబుర్లతోటి నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల మొక్కైనా, ఓ కూరగాయ మొక్కైనా ఏదో ఒకటి నాటేయండి. ఇప్పుడు మీరు నాటే ఆ చిట్టి మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.